నమస్కారం. నా ఛానల్కి మళ్ళీ స్వాగతం. మీరు కనుక ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ తలనో లేక ఏదైనా సుత్తినో దేనితోనైనా సరే అక్కడ ప్రెస్ చేయండి. నాకు అనవసరం, మొత్తానికి అదైతే సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. సూరజ్ పెళ్లి ప్రస్తావన మరియు జ్యోత్స్న ఆలోచనలు. ఆఫీసులో శివనారాయణ, జ్యోత్స్న అందరూ ఉండగా సూరజ్ రేపటి కోసం ఒక 2 గంటల పాటు అనుమతి అడుగుతాడు. దాంతో జ్యోత్స్న వెంటనే స్పందిస్తూ, ఏంటి బావా, నీకు ఇక్కడ ఎవరూ లేరని చెప్పావు కదా, మరి అంత అర్జెంటుగా 2 గంటలు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నిస్తుంది. దీనికి తోడుగా శివనారాయణ కూడా, అవును సూరజ్, ఒకవేళ ఇది నీ వ్యక్తిగత విషయానికి అయితే పర్వాలేదు, మేము జోక్యం చేసుకోము అంటాడు. అప్పుడు సూరజ్ కొద్దిగా మొహమాట పడుతూ, అలాంటిదేం లేదు సార్, నా స్నేహితులు నన్ను వివాహం చేసుకోమని చాలా కాలంగా బలవంతం చేస్తున్నారు. వాళ్లకు తెలిసిన ఒక సంబంధం కుదిరితే ఆ అమ్మాయి రేపు ఒక హోటల్లో కలుస్తానని చెప్పింది. అందుకోసమే వెళ్తున్నాను అని వివరిస్తాడు. ఈ మాట వినగానే జ్యోత్స్న తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. శివనారాయణ మాత్రం ఆనందిస్తూ, అంటే నువ్వు ఒక సంసారాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. సూరజ్ అవునంటూ, తనకంటూ ఒక కుటుంబం ఉండాలనేది తన కోరిక అని, ఇప్పటివరకు సరైన అమ్మాయి దొరకలేదని, కాని ఇప్పుడు ఒక అమ్మాయి తనకు బాగా నచ్చిందని చెబుతాడు. ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని, రేపు తనను కలిస్తే తన ప్రేమపై పూర్తి నమ్మకం ఏర్పడుతుందని అంటాడు. శివనారాయణ అతడి నిర్ణయాన్ని అభినందిస్తూ వెళ్లమని చెబుతాడు. అయితే జ్యోత్స్న మనసులో, వీడికి కూడా ప్రేమకథలు ఉన్నాయా, ఒకవేళ అందరి ముందూ నా పేరు చెప్పి చావడు కదా అని కంగారుపడుతుంది. మరోవైపు పారిజాతం కూడా సూరజ్ ప్రేమిస్తున్నది జ్యోత్స్నానే అని గ్రహిస్తుంది. కార్తీక్తో పారిజాతం వాదన మరియు దీప ఆరోగ్యం. ఆ తర్వాత కార్తీక్ పారిజాతం వద్దకు వచ్చి, ఆమె మనసులో ఏదో కుట్ర నడుస్తోందని అడుగుతాడు. దానికి పారిజాతం, కార్తీక్, వాడు ప్రేమిస్తున్నది ఖచ్చితంగా జ్యోత్స్నానే. వాడు అందరి ముందూ మంచివాడిలా నటిస్తూ, లోపల మాత్రం జ్యోత్స్న వెనుక తిరుగుతున్నాడు అని చెప్తుంది. కాని కార్తీక్ ఆ మాటలను నమ్మకుండా, సూరజ్ చాలా వివేకవంతుడని, జ్యోత్స్న లాంటి అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడని ఎదురు ప్రశ్నిస్తాడు. పారిజాతం వాడికి పిచ్చి పట్టిందని అంటున్నా, కార్తీక్ మాత్రం తమ మధ్య గొడవలు పెట్టడానికే ఆమె ఇలాంటి అబద్ధాలు చెప్తోందని కొట్టిపారేస్తాడు. మరో పక్క సుమిత్ర దీపను దగ్గరకు పిలిచి, గర్భవతిగా ఉన్న ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, సమయానికి మందులు వేసుకోవాలని సూచిస్తుంది. దానికి దీప తాను పాటిస్తున్నానని చెప్పగా, సుమిత్ర భర్త కూడా తోడై దీప ఎప్పుడూ పనుల్లోనే మునిగిపోతుందని, కడుపులోని బిడ్డపై శ్రద్ధ పెట్టాలని అంటాడు. దీప తాను పెద్దల మాటలన్నీ వింటున్నానని బదులిస్తుంది. హోటల్ పోటీపై పారిజాతం కుట్ర. అదే సమయంలో సుమిత్ర, తాము రాబోయే హోటల్ పోటీల్లో పాల్గొంటున్నామా అని అడగగా, పారిజాతం వెంటనే అందులోకి దూరి, ఖచ్చితంగా పోటీ పడతాం. ఇప్పుడు వెనకడుగు వేస్తే ఆ దక్షిణామూర్తి మనల్ని చూసి నవ్వుకుంటాడు. మనం భయపడ్డామని ప్రచారం చేస్తాడు అని శివనారాయణను రెచ్చగొడుతుంది. అంతేకాకుండా వాడు ఏదో ఒక కుతంత్రం చేసి ఆ ఉత్తమ అవార్డును గెలుచుకుంటే మన వ్యాపారం దెబ్బతింటుందని చెప్తుంది. ఆ మాటలకు జ్యోత్స్న కూడా మద్దతు ఇస్తూ, అమ్మమ్మ చెప్పింది నిజమేనని అంటుంది. దాంతో శివనారాయణ పౌరుషానికి పోయి, నేను ఎవరి ముందూ తలవంచను, రేపటి పోటీల్లో మన హోటల్ తరఫున ఉత్తమ వంటగాడు పాల్గొంటాడు అని కార్తీక్, దీపలను దరఖాస్తు పూర్తి చేయమని ఆదేశిస్తాడు. ఆ తర్వాత దీప, కార్తీక్ ఒంటరిగా మాట్లాడుకుంటూ, పారిజాతం కావాలనే తాతయ్యను రెచ్చగొట్టిందని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండి ఉంటుందని అనుమానిస్తారు. అనుకున్నట్టుగానే పారిజాతం, జ్యోత్స్న గదిలోకి వెళ్లి, ఈ పోటీల్లో దీపను వంట మనిషిగా పంపేలా మీ తాతయ్యను ఒప్పించాలి. అక్కడ దక్షిణామూర్తి ఏదో ఒక తంత్రం చేసి దీపను ఓడిస్తాడు. అప్పుడు నీ తాతయ్య కోపంతో దీప, కార్తీక్ లపై రగిలిపోతాడు. ఈ దెబ్బతో ఆ 2 కుటుంబాలు విడిపోతాయి అని తన ప్లాన్ చెప్తుంది. జ్యోత్స్న ఆ ఉపాయాన్ని మెచ్చుకుంటూ, దీపను దెబ్బకుట్టడానికి సిద్ధమవుతుంది. జ్యోత్స్నాకు అవమానం మరియు మాలిని ప్రవేశం. మరుసటి రోజు ఉదయం ఆఫీసులో కార్తీక్, దీపలు సూరజ్ పెళ్లి చూపుల గురించి అడగగా,
తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని సూరజ్ సమాధానమిస్తాడు. వాడు తన వైపే చూసి చెప్పడంతో జ్యోత్స్న అది తన గురించే అని స్థిరపరుచుకుంటుంది. కార్తీక్ కూడా ఆ విషయాన్ని గమనించి దీపతో సూరజ్ జ్యోత్స్నానే ప్రేమిస్తున్నాడని, పారిజాతం చెప్పింది నిజమేనని అంటాడు. 30 రోజుల్లో జ్యోత్స్నాకు పెళ్లి చేయాలన్న తమ శపథం ఎలాగోలా నెరవేరుతుందని భావిస్తారు. ఈలోగా జ్యోత్స్నా స్నేహితురాలు ఫోన్ చేసి తన పుట్టినరోజు వేడుకకు రమ్మని ఆహ్వానిస్తుంది. జ్యోత్స్న తనతో పాటు కార్తీక్ను రమ్మని శివనారాయణను అడగగా, కార్తీక్ తనకు కూతురి చదువు బాధ్యత ఉందని తప్పించుకుని ఖాళీగా ఉన్న సూరజ్ను తోడుగా పంపుతాడు. దారిలో సూరజ్ జ్యోత్స్నాను పొగుడుతూ తన మెడలో 3 ముళ్ళు వేసేది తానేనని అనడంతో జ్యోత్స్న అతడిని తిడుతుంది. హోటల్కి చేరుకున్నాక జ్యోత్స్న గమనించకుండా అక్కడకు వచ్చిన మాలిని అనే ఆవిడను బలంగా ఢీకొడుతుంది. దాంతో ఆగ్రహించిన మాలిని అందరి ముందు జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న కోపంతో ఎదురుదాడికి దిగబోతుండగా సూరజ్ అడ్డుపడి, తప్పు మనదేనని, పెద్దవారిపై చెయ్యి ఎత్తడం సంస్కారం కాదని జ్యోత్స్నాను వారిస్తాడు. మాలిని జ్యోత్స్న హోదాను తక్కువ చేసి మాట్లాడటంతో జ్యోత్స్న తాను శివనారాయణ మనవరాలినని గర్వంగా చెబుతుంది. కాని మాలిని, అవునా, ప్రస్తుతం ఒక అసిస్టెంట్గా పనిచేస్తూ ఏమీ చేతకానిదానివని విన్నాను అని అవమానిస్తుంది. జ్యోత్స్న కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుమిత్ర అస్వస్థత మరియు గతం వెల్లడి. మరోవైపు శివనారాయణకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ దక్షిణామూర్తి తమకు పోటీగా ఉన్న ఒక పెద్ద హోటల్ను డబ్బుతో కొనేశాడని, ఇప్పుడు అందులోకి అతని కోడలు మాలిని అడుగుపెట్టిందని తెలుసుకుంటాడు. ఈ వార్త వినగానే అక్కడే ఉన్న సుమిత్ర తీవ్రమైన ఆందోళనకు గురై ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. వెంటనే వైద్యుడిని పిలిపించగా, మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగిందని, విశ్రాంతి అవసరమని చెప్పి వెళతాడు. కార్తీక్ అసలు ఏం జరిగిందని అడగగా, శివనారాయణ అసలు నిజం చెబుతాడు. ఆ మాలిని మరెవరో కాదు, సుమిత్ర సొంత అన్నయ్య భార్య అని, ఆ కుటుంబం మొత్తం రౌడీ బ్యాక్ గ్రౌండ్ అని వివరిస్తాడు. గతంలో దశరథుడిపై పగ పెంచుకోవడానికి, కేవలం డబ్బు కోసమే సుమిత్ర ఈ ఇంట్లోకి వచ్చిందని దక్షిణామూర్తికి తప్పుడు మాటలు చెప్పి 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది ఆ మాలినేనని చెప్తాడు. ఇప్పుడు ఆమె మళ్లీ తిరిగి రావడంతోనే సుమిత్ర భయపడి పడిపోయిందని అంటాడు. తాము తెలుసుకోవాల్సిన గతం ఇంకా చాలానే ఉందని కార్తీక్ అనుకుంటాడు. చివరిగా పారిజాతం జ్యోత్స్నాతో మాట్లాడుతూ, ఇప్పుడు మనకు దక్షిణామూర్తితో పాటు మాలిని అనే మరో శత్రువు కూడా తోడైంది, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. జ్యోత్స్న మాత్రం ఎలాగైనా ఆ మాలినిని కలవాలని నిర్ణయించుకుంటుంది. రాబోయే ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.